ఆరోగ్యం. ఆరోగ్యం ఎవరికొద్దు? ఆరోగ్యం అందరికీ కావాలి. కానీ ఆరోగ్య సూత్రాలు పాటించడం మాత్రం కష్టం. ఆరోగ్యం అంగట్లో దొరికే వస్తువు కాదు. ఆస్పత్రులు డాక్టర్ల చేతుల్లో ఉంది అనుకుంటే పొరపాటే. హాయ్ హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. క్రిములకు ఎంట్రీ పాయింట్ నోరే కదా, అలాగే అనారోగ్యాలకు కూడా ఎంట్రీ పాయింట్ నోరే అండోయ్. ఇది గమనించండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే నోటి పరిశుభ్రత మీద ధ్యాస పెట్టండి. నోటి సంబంధిత సమస్యలు, దంత సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టండి. రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవటం, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, సరైన పోషకాలు తీసుకుంటున్నామా లేదా అనే దాని మీద ధ్యాస పెట్టండి. అలాగే మీరు కొనే టూత్ పేస్టు, మౌత్ వాష్ వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దంతాలకు సంరక్షణ అందిస్తున్నాయా లేక హాని కలిగిస్తున్నాయా తెలుసుకోండి. అలాగే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. గట్ హెల్త్ గురించి అవగాహన పెంచుకోండి. దంత సంబంధిత సమస్యలు రాకుండా ఏ విధమైన టిప్స్ తీసుకోవాలి, గట్ హెల్త్ కాపాడుకోవాలి అంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన ఆహారాలు మన గట్ హెల్త్ని పాడు చేస్తాయో మరొక చక్కటి వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.